పెద్దగుండవల్లి శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం అంటే తెలియని భక్తులంటూ ఉండరు. ఈ ఆలయానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావడం విశేషం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకాయలమ్మ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదాలను అందించాలనే ఉద్దేశంతో కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తులకు కావలసిన సౌకర్యాలతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు వెల్లడించారు. శ్రీ రేణుకామాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఆధ్వర్యంలో లడ్డు పులిహోర కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంబంధించిన లడ్డు కావచ్చు పులిహోరను స్వీకరించి ఆతిథ్యం తీసుకోవాలని చెప్పి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది. పెద్దగుండవల్లి గ్రామంలో రేణుకా దేవాలయం దగ్గర వచ్చే భక్తులు అందరూ ప్రసాదం దొరకడం లేదు, ప్రసాదం లడ్డు అలాగే పులిహోర కూడా దొరకడం లేదు అని చాలా రోజుల నుంచి చాలా మంది భక్తులు అనడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన కమిటీ ప్రసాద విక్రయశాల పెట్టాలని అనుకొని ప్రసాదం పులిహోర లడ్డు తీసుకొచ్చి ఇక్కడ విక్రయం చేయడం జరుగుతుంది.